నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ చూస్తున్నారా ఆ వేదిక హ్మ్. అనంతపురం వేదికగా మూడు హ్మ్. పార్టీలు ముచ్చటగా మూడు పార్టీల అధినేతలు అంటే బీజేపీ హ్మ్. రాష్ట్ర అధ్యక్షులు కూడా కలిసి కలిసి వారు ఆ హ్మ్. జెండా ఆ సూపర్ సిక్స్ జెండాలు ఆ విధంగా హ్మ్. లక్షలాది మంది కార్యకర్తల నడుమున మేము రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మేము హ్మ్. పాటుపడతామని చెప్పేసి ఆ చక్కటి ఆ వాతావరణం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ఆ చక్కటి వాతావరణం నాకు చూస్తుంటే మ్యాటర్ వీక్ ఉన్నోడికి పబ్లిసిటీ పీక్ లో ఉంటదంటే అది ఎగ్జాంపుల్ కనబడతా ఉంది. ఓకే. ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని రాసుకున్నారు. కాకపోతే చిన్న మార్పు చేస్తే బాగుంటది. అది సూపర్ సిక్స్ కాదు, పెద్ద అబద్ధాల మిక్స్. ఓకే. పెద్ద అబద్ధాల మిక్స్ సూపర్ హిట్. ఓకే. సూపర్ సిక్స్ సూపర్ హిట్ కాదు. ఇప్పుడు తోటి టీడీపీ అధికార ప్రతినిధి గారే రెండు మేము అమలు చేయలేదు ఇంకా అమలు చేస్తాం. అంటే ఫ్యూచర్ లో జరిగేవి కూడా ఇప్పుడు చేసేసినట్టు చప్పట్లు కొట్టించుకుని అవునా కాదా తమ్ముళ్ళు చెప్పండి తమ్ముళ్ళు అని మాట్లాడుతున్నారు చూసారా? దాన్నే మ్యాటర్ వీక్ లో ఉన్నప్పుడు పబ్లిసిటీ అనే పీక్ వాళ్ళు చేసే చెప్తారు ప్రోగ్రామ్ అది. దివాళీకి ఆల్రెడీ వారు నిర్ణయం తీసుకున్నారు, దివాళీకి మహిళలకు 1500 అంటే రూపాయలు అమలు చేసేస్తామని. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు మీరు సూపర్ సిక్స్ హామీలు లిస్ట్ చదివారు ఇందాక మీరు అవును. మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఎన్నికల హామీల వేళ ఆ ఇంటింటికి ఒక గ్యారంటీ కార్డులు పంపారు. ఉమ్. గ్యారంటీ కార్డులు పంపి రిజిస్టర్ చేసి వాళ్ళందరికీ కూడా 5 నెలలకి ఇగో మీకు ఇంత వస్తుంది, ఇది మీకు రాకపోతే మమ్మల్ని అడగండి అని చెప్పి దాని మీద సంతకాలు పెట్టి మరీ పంపారు. ఆ లెక్కే చూస్తే అంటే వాళ్ళు ఆ రోజు మేము వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మేము అమలు చేస్తాం, లేకపోతే ఒక ఏడాది తర్వాత మేము అమలు చేస్తాం, కాబట్టి అమలు చేసిన రోజు దగ్గర నుండి మీకు ఇంత పడుతుంది అని చెప్పి ఎన్నికల వేళ హామీలు ఇచ్చినప్పుడు ఇంటింటికి గ్యారంటీ కార్డులు పంపించినప్పుడు అది చెప్పాలా. ఉమ్. కానీ ఆ అశ్వత్థామ పునరాత అన్నప్పుడు ఎన్నికలు అప్పుడు మాత్రం అంత చేస్తాం ఇంత చేస్తాం అని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకొంత చేస్తాం మళ్ళీ చేస్తాం అంటే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసేటటువంటి ప్రక్రియ కాబట్టే ఉమ్. ఇది పెద్ద అబద్ధాల మిక్స్ సూపర్ సిక్స్ కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇంకొక ఇంకొకటి నిమిషం అండి, రాజీవ్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన పట్ల హైలైట్ పాయింట్స్, ఎందుకంటే మీరు వైసీపీ అధికార ప్రతినిధి కాబట్టి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ప్రజలు. సూపర్ సిక్స్ అంటే విపక్షం అవహేళన చేసింది. వైసీపీ పాలన అంతా అవినీతి, అశాంతి, అభద్రత. అదేవిధంగా అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే ఈ అంశాల్లో ఎవరేం చేశారో తేలిపోతుంది. అసెంబ్లీకి రాకుండా రప్ప రప్ప అని రంకెలేస్తే చూస్తూ ఊరుకునేది లేదు, రంకెలు వేస్తున్నారు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్. బెదిరింపులకు భయపడమని బాబు గారు గర్జించారు, వినరా? నేను ఇప్పుడు మీ మాటల్లో వింటున్నాను కదా డెఫినెట్ గా. అంటే ఇందాక వేరే ప్రోగ్రామ్ నుండి రావడం వల్ల నేను ఆ లైవ్ చూడలేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సినిమా డైలాగులు చెప్పడానికో లేదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు గర్జించేసి సింహంలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయ్యో బాబోయ్ నాకు ఒళ్ళంతా జబ్బులు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఏడు చేసి ఆ రకమైనటువంటి వ్యవహార శైలి మాది కాదు. అధికారం ఉన్నా సింహమే, పోయినా సింహమే. అంతే తప్ప ప్రతిపక్షంలో ఉంటే అనులక్షణ అని చెప్పి మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళు ఎట్టి గొగ్గోళ్ళు ఎట్టి లేదా అధికారం వచ్చేసిన తోళ్ళ కొట్టి మీసాలు తిప్పి ఈ వ్యవహారం మాది కాదు. మేము అధికారం ఉన్నా అధికారం పోయినా ఎస్ చేసిందే చెబుతాం, చెప్పిందే చేస్తాం. ఇక్కడ రైతుల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. యూరియా గురించి ముఖ్యంగా నిన్నే జరిగినటువంటి పోరాటంలో పాపం తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గారికి ఎక్కడ రైతులు కనపడలేదంటే శోచనీయం. అది మనం రాజకీయాలు కొంతవరకు మాట్లాడుకోవచ్చు, తప్పులేదు. కానీ మన భారతదేశం అంటేనే జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం. రైతులే దేశానికి వెన్నుముక్క అంటాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వీడియోలు చూపించారు, అవి అబద్ధం అని చెప్పని నేను ఒప్పుకుంటా. కుప్పంలో క్యూ లైన్లు కట్టుతూ కనబడలేదా? ఏమి అచ్చెన్నాయుడు గారి టెక్కల్లో క్యూ లైన్లు కట్టు కనబడలేదా? మా ఉత్తరాంధ్రలోనే అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారండి? మనమట ఏదైనా పెళ్లికి వెళ్తే బఫే భోజనాల దగ్గర నిలబెడితే తప్పేంటి, అక్కడ క్యూలో నిలబడ్డారు ఇక్కడ క్యూలో నిలబడ్డారని మాట్లాడారు. కానీ అక్కడ రైతులు ఎండకు ఎండి వానకు తడిచి చలికి వణికి రేయనక పగలనక ఆ ఎండలో నలిగిపోయి సొమ్మసిల్లి పడిపోతుంటే మీకు బఫే భోజనాల్లో కనిపించిందంటే మీకు కండ కావరం ఎక్కువ మాటలు కాదా అవి? మరి నిజమే అనుకుందాం, క్యూ లైన్ లో నిలబడితే బఫే భోజనాలు మాట్లాడారు మంత్రి గారు, సభాష్. మరి నిన్న కేవలం ఒక వినత పత్రం ఇవ్వడానికే కదా ఆర్టీఓ కార్యాలయానికి వెళ్ళింది. అది ఒక ఆహ్వాన పత్రిక ఇచ్చినట్టే కదా. మరి ఆ వినత పత్రం ఇచ్చే కార్యక్రమం గురించి ముందస్తు అరెస్టులు ఎందుకు? సెక్షన్ 30 యాక్ట్ అమలు ఎందుకు? మీరు ఆ విధంగా పోలీసులు పెట్టి ఉక్కుపాదం పంపాల్సిన పని ఏంటి? అంటే మీరు చెప్తున్నటువంటి మాటలకి గ్రౌండ్ లో కనబడుతున్నటువంటి రియాలిటీకి సంబంధం లేదు. రెండో అంశం, నిజంగా ఇందాక చంద్రబాబు నాయుడు గారు యూరియా గురించి ఎవరు మాట్లాడారట, యూరియా చాలా ఇచ్చాం మేమని చెప్పి. నిజంగా ఇచ్చిండుంటే రైతులందరూ రోడ్డు ఎందుకు ఎక్కుతారు? రెండవది, రోడ్డు ఎక్కినటువంటి రైతులను పట్టుకుని ఏదో
వాళ్ళందరూ డబ్బులకి ఏదో వచ్చారని చెప్పి మాట్లాడటం అనేటువంటిది అది తప్పు. అది రైతుకి ఇచ్చేటువంటి గౌరవం మనం ఇవ్వాలి. మీరు ఒప్పుకోండి, మీ అసమర్థతను ఒప్పుకోండి. రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళందరూ 100% ఎవరు చేయలేరు. ఎస్, మేము ఫెయిల్ అయ్యాం. ఓకే, ఒక మాట అడుగుతున్నా నేను, ఉల్లి రైతు బాగున్నాడా, మామిడి రైతు బాగున్నాడా, చిని రైతు బాగున్నాడా, పొగాకు రైతు బాగున్నాడా, లేదా యాక్వా రైతు బాగున్నాడా? ఏ రైతు బాగున్నాడు? పొగాకు రైతులైతే దాదాపు పూర్తిగా వాళ్ళు చాలా దీనమైన స్థితికి వెళ్ళిపోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో. ఎవరండి? పొగాకు రైతులైతే పొగాకు రైతులు, యాక్వా రైతులు కూడా ఎంతో దెబ్బతిన్నారు. ఏం ఆదుకుంది ఈ ప్రభుత్వం? మేము అడుగుతున్నాం, మీరు వేడుకలు చేసుకోండి, మీ పార్టీని బలోపేతం చేసుకోండి, మీ ప్రచారాలు ఎన్నైనా చేయండి, కానీ మీరు కొన్నంత ప్రచారం చేస్తే గోరంతన్నా నిజం ఉండేటట్టు చూడండి అయ్యా అని కోరుతున్నాం. కాదు సార్, ఇప్పుడు మీరు అక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, అక్కడికి వచ్చిన అశేషమైనటువంటి ఆ ప్రజలను చూస్తుంటే మీకు ఏమనిపించింది అది చెప్పండి. అంటే వాళ్ళు హ్యాపీగా లేరా, సంతోషంగా లేరా? సార్, అదేమి పబ్లిక్ మీటింగ్ కాదు, అది అలా కార్యకర్తల మీటింగ్. 3 పార్టీల నాయకులు, వాళ్ళు పదవులు కుమ్ములాట్లు ఉన్నాయి. వాళ్ళు తేల్చుకుంటారు, వాళ్ళు పంచాయతీ లేదు. ఇప్పుడు జనరల్ గా చెప్పాను కదా మీకు నేను, ఇప్పుడు ఏమంటారు, ఎంటీ వెజల్స్ మేక్స్ మోర్ నాయిస్ అన్నట్టు వీళ్ళ పరిపాలన తక్కువగా ఉన్నప్పుడు ప్రచారం పీక్స్ లో పెట్టుకుంటున్నారు. దానికే ఉంది. వాళ్ళు 3 పార్టీలు కలిపి ఏదో వేడుక చేసుకోవాలనుకున్నారు. వాళ్ళకి వేడుక ఉంది, కానీ రాష్ట్రం బాధపడుతుంది, రాష్ట్రం కన్నీరు పెడుతుంది. సగటు సామాన్యుల దగ్గరికి మీరు మైక్ పట్టుకెళ్ళి అడగండి, ఈ రోజు వాళ్ళు పడే బాధలు చెప్తారు. కాబట్టి వాళ్ళ రాజకీయ మీటింగ్ అది, ఇట్స్ నాట్ ఎ పబ్లిక్ మీటింగ్. వాళ్ళ పార్టీలు అన్ని కలిపి పెట్టుకున్నటువంటి మీటింగ్ అది.